నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ల సమయంలో వారి వద్ద నుంచి ఆధునిక సాంకేతికతతో కూడిన టెలికమ్యూనికేషన్ పరికరాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ పాకిస్తాన్లో ఉన్న టెలికాం వ్యవస్థ ఇప్పుడు సైన్యం చేతిలో నుంచి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళింది అనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది. సో దీనివల్ల భారత్కు ఏమైనా ప్రమాదం ఉందా, ఏం చేయబోతుంది భారత్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సైన్యం అవసరాలకు చైనా సంస్థలు వాటిని రూపొందించాయి, పాకిస్తాన్ సైన్యం అవసరాలకు. కానీ అవి ఇప్పుడు ఉగ్రమూకల చేతుల్లోకి వెళ్ళిపోయాయని తెలుస్తోంది. ఉగ్రవాదుల వద్ద ఈ పరికరాలను స్వాధీనం చేసుకోవడం అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొంత కలవరపాటుకు గురి చేసే అంశమే. పాక్ నుంచి ఉగ్ర సంస్థలకు శిక్షణ ఆయుధాలు, మందుగుండి సామాగ్రి అందుతున్నాయని ఈ విషయాలైతే తేటతెల్లం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 26న బారాముల్లాలోని సోఫార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్ అనంతరం భద్రతా బలగాలు పెద్ద ఎత్తున టెలికాం సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గత ఏడాది పూంచ్ జిల్లాలోని సురాన్కోట్ ప్రాంతంలోనూ, ఈ ఏడాది ఏప్రిల్ 26న బారాముల్లాలోని సోఫార్ ప్రాంతంలోనూ ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్ అనంతరం భద్రతా బలగాలు పెద్ద ఎత్తున టెలికాం సామాగ్రిని స్వాధీనం చేసుకోవటమే ఈ కలవరపాటుకు కారణమవుతోంది. గత ఏడాది పూంచ్ జిల్లాలోని సురాన్కోట్ ప్రాంతంలోని ఆల్టాసెట్ హ్యాండ్సెట్లు కూడా పట్టుబడ్డాయి. దక్షిణ పిర్పాంజల్ ప్రాంతంలోనూ ఇవి లభ్యమయ్యాయి. ఈ వ్యవహారం ఎల్ఏసీ వెంబడి చొరబాట్లు, జమ్మూ కాశ్మీర్లోని పట్టణాలు, గ్రామ శివార్లలో ఉగ్రస్థావరాల విషయంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోందని అధికారులు తెలిపారు. సో ఏది ఏమైనా పాక్ టెలికమ్యూనికేషన్కు సంబంధించిన పరికరాలు, మందుగుండి సామాగ్రి ఉగ్రవాదులకు చేరుతూ ఉన్నాయి. మొదటి నుంచి భారత్ వాదిస్తూనే ఉంది, పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆవాసంగా మారిపోయింది. ఏ ఉగ్రవాదాన్ని అయితే పాకిస్తాన్ పెంచి పోషిస్తుందో ఆ ఉగ్రవాద కోరల్లోకి పాకిస్తాన్ చిక్కుకుపోయింది అనేది భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఈ మధ్య మనం పాకిస్తాన్లో ఉగ్రవాదుల ఏరివేతను కూడా చూస్తూ ఉన్నాం. వచ్చారా, వేసేశారా, వెళ్ళిపోయారా అన్నట్లు ఉగ్రవాదులైతే హతమవుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా పాకిస్తాన్ సహాయం అమెరికా అందిస్తూ ఉంది అనేది ప్రపంచ దేశాలకు తెలిసిన విషయమే. పాకిస్తాన్ అంటే ఒకవైపు అమెరికా కూడా ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటూ ఉగ్రదేశాన్ని మద్దతిస్తూ ఉంది. పెద్ద ఎత్తున నిధులు కూడా ఇచ్చిన సందర్భాలను చూసాం. ఇకనైనా అమెరికా నిధులను ఆపేస్తేనే పాకిస్తాన్ పాలకులకు బుద్ధి వస్తుంది. ఆ ఉగ్రమూకల చేతిలో నుంచి పాకిస్తాన్ని కాపాడుకోవటం అటుంచితే పాకిస్తాన్ వల్ల ప్రపంచ దేశాలే ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు రావాల్సిన నిధులను ఆపాలి. పాకిస్తాన్లో ఉగ్రమూకలు ఏరివేతకు ప్రపంచ దేశాలన్నీ కూడా కట్టుబడినప్పుడే అక్కడ ఉగ్రమూకలను ఏరివేయటం అనేది సాధ్యమవుతుంది. సో ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.